ఏపీ శాసన మండలిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. రాయలసీమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం నిలిపివేస్తుందని వైసీపీ రాయలసీమ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దాంతో వైసీపీకి రాయలసీమ గురించి మాట్లాడే నైతికత లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ హయాంలోని ప్రాజెక్టులు అన్ని నిలిచిపోయాయని మంత్రి నిమ్మల క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్టులు నిలిచిపోయిందో చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో ఉందని మంత్రి పయ్యావుల క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడిందని మంత్రి నిమ్మల మాట్లాడడంతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. దాంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. ఈ రోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానీ జనసేన పార్టీలు ఈ పథకాన్ని అవసరమే లేదని చెప్పడం వల్ల నేను ఇప్పుడు కూడా పునరాలోచించమని చెప్తా ఉన్నా. రాయలసీమకు ద్రోహం. ప్లీజ్ సుబ్బారెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్. కూడా మా గౌరవ మంత్రి గారిని, నేను లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ పథకం తప్పకుండా చేపట్టి రాయలసీమ ఎడారి లేదు లేదు కూర్చోండి. ఆ సిగ్నేటరీస్ అవ్వలేదండి సార్. నా సార్ ఏనండి, సిగ్నేటరీస్ అవ్వలేదండి. ఇంకా డాక్టర్ గారు సిగ్నేటరీస్ అవ్వలేదండి. నా ఇలా అయితే ఏం న్యాయం? కొంచెం ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు సిగ్నేటరీస్ అవ్వలేదు మీరు అడిగితే. అధ్యక్ష అధ్యక్ష వినండి అధ్యక్ష, మీరు కూడా అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష, మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. అధ్యక్ష 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 వినండి వినండి వినండి. స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతున్న వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. వినండి అధ్యక్ష అధ్యక్ష, మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష? వచ్చినేంటి? వాళ్ళు మాట్లాడుతుందేంటి? వచ్చినేంటి మాట్లాడుతుందేంటి? సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్ గా డిస్కస్ చేద్దాం. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. వీళ్ళకి రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష. ఏంటి రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ గురించి వెళ్దాం. ఎల్వైపీ గారు కూర్చోమనండి. ఎస్ఆర్ చెప్పనండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. రాజగోపాల్ చెప్పడం కాదు, ఎవరు కాదు.
రోజు అయిపోయింది. కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్. దయచేసి వినాలి. ఈ సభ నడపాలంటే ఉద్దేశం ఇరు పార్టీలకు ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా. ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్ లో మాట్లాడింది ఆ హౌస్ లోను ఈ హౌస్ లోను 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్. వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అది అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష. ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష.